గిరిజనుల్లో విప్లవ స్ఫూర్తిని నింపిన అల్లూరికి ఘన నివాళి. గిరిజన ప్రజా సంఘాల నాయకులు. గిరిజనులలో విప్లవ స్ఫూర్తి రగిలించడమే కాకుండా వారిలో ఉన్న మూఢ విశ్వాసాలను తొలగింపచేసి ఉద్యమం వైపు నడిపించిన ధీరుడు అల్లూరి సీతారామరాజు అని నాయకులు కొనియాడారు. అదేవిధంగా భారత స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడు మన్యం వీరుడు అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల హక్కుల కోసం. అదేవిధంగా భారత స్వాతంత్రం కోసం పోరాడిన యోధుడు మన్యం వీరుడు అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల హక్కుల కోసం స్వాతంత్రం కోసం పోరాడి 27 ఏళ్ల చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేసిన విప్లవ జ్యోతి అల్లూరి అని నాయకులు ఉద్ఘాటించారు. 2 ఏళ్ల పాటు బ్రిటిషర్లకు కంటి మీద కునుకు లేకుండా చేసిన సీతారామరాజు తనను నమ్ముకున్న ప్రజల కోసం ప్రాణత్యాగం చేశారని నాయకులు తెలిపారు. గిరిజన సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లోని అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు నివాళులు అర్పించారు. పలువురు నాయకులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న విశాఖపట్నం జిల్లా పాడ్రంగిలో జన్మించారని నాయకులు అన్నారు. 9వ తరగతి వరకు చదివిన అల్లూరి సంస్కృతం, జ్యోతిష్య శాస్త్రం, జాతక శాస్త్రం, విలువిద్య, గుర్రపు స్వారీలో ప్రావీణ్యం పొందారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన స్ఫూర్తిగా పోరాటాలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఒక ఏటి వద్ద కూర్చొని ఒక పశువుల కాపరి ద్వారా తననున్న చోటును పోలీసులకు అల్లూరి కబురు పంపారు. ఏటి ఒడ్డున స్నానం చేస్తూ ఉండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బంధించారు. కొయ్యూరులో విడిది చేసి ఉన్న మేజర్ గుడాల్ వద్ద రాజును హాజరుపరిచారు. బందీగా ఉన్న అల్లూరి సీతారామరాజును ఒక చెట్టుకు కట్టివేసి ఏ విచారణ లేకుండా గుడాల్ కాల్చి చంపారు. తన తల్లికి రాజు మరణ వార్తను తెలియచేయలేదు. మే 8న రాజు దేహాన్ని ఫోటో తీయించిన తరువాత దహనం చేస్తారని పేర్కొన్నారు. అతని చితాభస్మాన్ని సమీపంలో ఉన్న వరాహ నదిలో కలిపారు. ఈ విధంగా కేవలం 27 ఏళ్ల వయసులోనే సీతారామరాజు అమరవీరుడయ్యారు. అల్లూరి కృష్ణదేవి పట్టణంలో అతని సమాధి ఉందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్, గిరిజన బీసీ నాయకులు కొండ్రముట్లు నాగేశ్వరరావు, పాలపర్తి శ్రీనివాసరావు, బి రాంబాబు నాయక్, పాలపర్తి శివ శ్రీనివాసరావు, డి గోపీనాయక్, కంచర్ల శ్రీనివాసరావు, ఆర్ నాగు నాయక్, పి లక్ష్మీకాంత్, వి అమర్సింగ్ నాయక్, చందవరం హరిప్రసాద్, పాలపర్తి కోటితో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.